ఇవన్నిటికీ నేపథ్యంలో ఆకస్మిక వరద రావడం కారణంగా విజయవాడకి వరదలు రావటం అన్నది మనందరం కూడా గమనించాం అధ్యక్ష. ఇందులో ఏంటంటే దురదృష్టంలో అదృష్టం ఏంటంటే ఈ వరదలు వచ్చే టైంకి సీఎంగా చంద్రబాబు నాయుడు గారు ఉండటం విజయవాడ ప్రజలు చేసుకుని అదృష్టంగా మనం భావించాలి అధ్యక్ష. అందులో అధ్యక్ష ఈరోజు అందులోని ముందస్తు చర్యల గురించి వినండి సార్, చాలా ఉంది చెప్పడానికి. అడిగారుగా క్వశ్చన్లు, వినండి. అదృష్టమా కాదా అని ఆంధ్రప్రదేశ్ ప్రజలే కాదు దేశ ప్రజలు కూడా అనుకుంటున్నారు. దయచేసి వెయిట్ చేయాలి, దయచేసి వెయిట్ చేయాలి. అధ్యక్ష చాలా క్వశ్చన్స్ అడిగారు, ఆ క్వశ్చన్స్ అన్నిటికీ సమాధానం చెప్పడానికి నేను రెడీగా ఉన్నాను. థ్యాంక్ యూ. ఇది నా టైం, నేను మాట్లాడతాను. మీరు మాట్లాడమంటే నేను మాట్లాడడం కాదు. స్పీకర్ నాకు ఇచ్చిన టైం ఇది, చైర్మన్ గారు నాకు ఇచ్చిన టైం ఇది. నువ్వెవరు చెప్పడానికి నాకు మాట్లాడమని? స్పీకర్ గారు నాకు ఇచ్చిన టైం ఇది, నువ్వెవరు చెప్పడానికి నాకు మాట్లాడమని? సార్ మెంబర్ ఎట్లా మాట్లాడతారు? ఎట్లా కూర్చోండి. గౌరవ మంత్రి గారు మాట్లాడుతుంటే మెంబర్ గారు ఎట్లా మెడికల్ చేస్తే మాట్లాడతాం కరెక్టా సార్? కంటిన్యూ చేయండి, సభ్యులు కూర్చోండి. అరే ఒక మంత్రి మాట్లాడుతుంటే ఎగతాళి చేస్తే మెంబర్ మాట్లాడతారా? మీరు కంటిన్యూ చేయండి. ఏంటి సార్ ఇది? హౌస్ కంట్రోల్ చేయండి సార్. ఇది హౌస్ ని ఆర్డర్ లో పెట్టుకోండి సార్. మీతో మిమ్మల్ని ఉద్దేశించి మాట్లాడాలి తప్ప మమ్మల్ని ఉద్దేశించి మాట్లాడేయండి సార్. అంటే హౌస్ కి విలువ ఎక్కడ ఉంటుంది సార్? ఇది వద్దులేండి. చూపిస్తాను సార్, చూపిస్తా. మనం ఎక్కువ